పోటీగా నాగ చైతన్య చేయగలిగాడు. అందుకే నేను కొన్ని సీన్లు పర్టికులర్గా చెప్తున్నాను. తన పెళ్లి ఫిక్స్ అయిందన్నప్పుడు ఆ కార్డు చూపించినప్పుడు క్లోజప్లో నాగ చైతన్య కళ్ళు చూడండి, అది నేను అందుకే కొన్ని సీన్లు చెప్తున్నాను. తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయడం, కొన్ని సీన్లు తనతో పోటీగా చేశారు, 100% పోటీగా ఇద్దరు సేమ్ చేశారు. బట్ ఎంతైనా మన సాయి పల్లవి అనేది ఎక్స్ట్రాడినరీ, వేరే లెవెల్ కదా, కానీ 100% మ్యాచ్, అందులో అనుమానం లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఏం నచ్చిందంటే ఫస్ట్ పాయింట్ నాగ చైతన్య సాయి పల్లవి వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ పాయింట్ నాగ చైతన్య క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. అంటే అతను ఆ మత్స్యకారుడిగా ఒరిజినల్గా ట్రాన్స్ఫర్ అయ్యే తీరు ఏదైతే ఉందో అది చాలా బాగుంది. థర్డ్ పాయింట్ ఇంతకు ముందు సినిమాల కన్నా నాగ చైతన్య ఆ ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. అంటే కొన్ని ఎమోషన్స్ నాగ చైతన్య పర్ఫామ్ చేయలేడు అని కొంతమంది అంటారు, కానీ ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ మూవీలో 100% ఇచ్చి పడేశాడు. ఆ లవ్ సీన్స్లో కానీ, తన లవర్కి పెళ్లి ఫిక్స్ అయిపోయిందని ఆ కార్డు చూసినప్పుడు క్లోజప్ షాట్లో అతని కళ్ళు సీన్ కానీ అలాంటప్పుడు చూసినప్పుడు వేరే లెవెల్లో అతను పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. అంటే ఎంతసేపు అక్కడ తందేలు రాజు క్యారెక్టర్ కనిపించింది కానీ నాగ చైతన్య కనపడలేదు. అది ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే ఆ హీరో కనపడకూడదు, ఆ క్యారెక్టర్ కనిపించాలి. ఇంతకుముందు సినిమాలో కొన్నిసార్లు హీరో కనిపించాడు, అందువల్ల అలా అన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ కనిపించాడు. 100% ఫ్లాప్లు ఉన్నా సరే 100% బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పర్ఫెక్ట్ లవ్ స్టోరీ, సూపర్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ఒకటి రెండు సాంగ్స్లో డ్యాన్స్ కానీ అవే అక్కడ ఉన్నామేమో మన లవ్ స్టోరీ ఏమో అన్న ఫీల్ వచ్చేలాగా, మనం మెస్మరైజ్ చేసేలాగా ఇచ్చాడు. అద్దరిపోయిన సాంగ్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంటే మనకి వైరల్ అయితే బుజ్జితల్లి ఒకటే, కానీ బుజ్జితల్లి ఒకటే కాదు, వేరే కూడా ఎక్స్ట్రాడినరీగా. నమశివాయ సాంగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. లవ్ స్టోరీ అంటే తీసుకు ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారా? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తానండి. జస్ట్ ఆ 1 ఎందుకు తగ్గిందంటే నాకు ఒక్క పాయింటే నచ్చలేదు. ఆ పాకిస్తాన్ జైల్లో క్రూయాలిటీ చూపించలేదు. పాకిస్తాన్ జైల్లో పోలీసులు చాలా క్రూయల్గా ఉంటారు, ఇక్కడ కొంచెం సాఫ్ట్గా చూపించారు. వీళ్ళు బయటికి రాకూడదు అన్నట్టుగా ఉంటారు. జనరల్ పాకిస్తాన్ అలా ఉంటారు కదా, ఆ పాకిస్తాన్ వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు చూపించారు. ఆ ఒక్క పాయింట్గా తగ్గిస్తున్నా తప్ప వేరే లెవెల్లో ఉంది సినిమా. ఓకే, చాలా బాగా తీశారు. చెండు ముందటి మొత్తం లాగండి. కూడా కనెక్ట్ అవుతుంది, కొంచెం డెప్త్, ఇంకొంచెం ఇంటెన్స్. మాకైతే మూవీ బోర్ కొడుతుంది. బుజ్జితల్లి సాంగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంది. ఫీల్ గుడ్ వచ్చింది బాగా. మ్యూజిక్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా చేశారు. ఆ విజువల్ బాగా చేశారు. ఇంత కాంపిటీషన్లో సినిమా బాగుంది అని అంతా చూసుకోవడం బెటర్ నాకు తెలుసు. సూపర్ హిట్లు ఇచ్చేసుకుంటూ 100 రోజులు ఆడితేనే సినిమా అన్నట్టు కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చూసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు కంటెంట్ లేకపోతే నాగ చైతన్య అయినా చిరంజీవి అయినా ఒకటే అంటారా? అంతేగా, కంటెంట్ లేకపోవడం అంటే ఫ్యాన్ బేస్ ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రతిసారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, డిపెండ్ అపాన్ ది స్టోరీ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, చాలా ఆస్పెక్ట్స్లో ఒక ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడు. అది మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒక సినిమాలో ఆయన ప్రూవ్ చేసుకుని నంది అవార్డులు, నేషనల్ అవార్డులు వస్తాయి, అలా అని ఇంకో సినిమాలో చేయకపోతే ఆయన ఆర్టిస్ట్ కాదని కాదు కదా. డిపెండ్స్ అపాన్ ఆల్ ద సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. బట్ ఫ్యాన్ బేస్లో అలాగే ఉండాలి, ఉంటాయి కూడా. ఉన్నాయని నమ్ముతున్నారా మేడం? ఉంటాయి, ఎందుకుంటావు? మరి పొద్దున్న ఇదంతా నిండిపోయింది కదా థియేటర్స్. బట్ ఎప్పుడు వీళ్ళకి 100 కోట్ల మూవీ వాళ్ళకి లేదు కదా అక్కినేని ఫ్యామిలీకి. అయ్యో, 100 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా. బాగుందండి సినిమా. మరి ఎందుకు అలా అంటున్నారు? బాగుంది సినిమా. సినిమా గురించి కాదు, అక్కినేనికి అంత ఫ్యాన్ బేస్ లేదు అంటున్నారు. అదే అంటున్నా నేను. ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకోండి, మూవీ అంతా తీసుకుంటే ఎట్లా అంటున్నా నేను. 100 కోట్లు అంటే 100 కోట్లు వెళ్ళాలని నేను ఇది లేదు కదా. ఇప్పుడు రాజమౌళి తీసినా ఫ్లాప్ అవ్వచ్చు, చెప్పలేము. ఓకే, నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉందండి, చాలా బాగా చేశారు. ఆయన శ్రీకాకుళం నేటివిటీ మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. నిజంగా ఆయన శ్రీకాకుళం నుంచే వచ్చారా అన్నట్టుంది. స్లాంగ్ కానీ లేకపోతే ఆ మాట్లాడేవి కానీ మాకు ఇంకా ఒక పావు గంట అరగంట పోతే కానీ ఆ లాంగ్వేజ్ సెట్ అవ్వలేదు మాకు కూడా. అంత డీప్గా ఆయన మాట్లాడారు అంటే బాగుంది. అక్కినేని హీరోలు మాస్ సినిమాలు చేయకపోవడం వల్ల ఇంత డౌన్ అవుతున్నారంటారా? డౌన్ అవుతున్నారని ఎందుకంటున్నారు? ఏం డౌన్ అవ్వట్లేదు. వాళ్ళకున్న క్యాపబిలిటీ ఎప్పటికీ అలా ఉందంటారా? ఉంది, డౌన్ ఏం అవ్వట్లేదు. ఈ సినిమా కాబట్టి మళ్ళీ ఇంకొక సినిమా వస్తారు. ఒక సినిమా పడితే చాలు అంటారు. వస్తారు. పర్ఫార్మెన్స్ చూడండి, ఆయన పర్ఫార్మెన్స్ వరకు చూడండి. నేను చెప్తున్నాను కదా, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల దాకా అందరూ బాగుంటున్నాయి. ఆడియన్స్ ఎలా అయిపోయారంటే మూవీ బాగుందా లేదా అనే దానికి వెళ్ళిపోయారు.
అలాంటప్పుడు ఏంటంటే పర్ఫార్మెన్స్ చూడాలి. ఇప్పుడు సాయి పల్లవి ఆమె ఒక్క పర్ఫార్మెన్సే చూస్తున్నారు. అలాగే చూడండి హీరోల్ని కూడా అంటున్నాను నేను. శోభిత లైఫ్లోకి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మారుతుంటారా? ఈ పర్సనల్ వైరల్ అయిపోతే ఏమన్నా ఏదో ట్రోల్ చేస్తారు. అంటే సమంత రాగానే మజిలీ వచ్చింది కదా, ఇప్పుడు శోభిత రాగానే తండేలు వచ్చింది. డిపెండ్స్. నన్ను ఏం చెప్పను, పట్టుకుంటారు. అంటే ఇంక అన్ని డిఫరెంట్గా చెయ్యాలి కదా, ఒకటే యాక్షన్ చేస్తే ఎట్లా, యాక్షన్ అన్నీ రావాలి. ఎలాగైనా మన సంసారాన్ని